గౌరవనీయులు మా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ ఎండి గారు దానకిషోర్ గారు, గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు పెద్దలు మహమూద్ అలీ గారు, గౌరవనీయులు రాష్ట్ర యానిమల్ హస్బెండరీ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు కార్మిక శాఖ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, గౌరవనీయులు విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు టూరిజం అండ్ యూత్ అఫైర్స్ మినిస్టర్ గారు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, వేదిక పైన ఉన్న మా ఈడీ సత్యనారాయణ గారు, ఇక్కడ అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ శర్మ గారు, గౌరవ శాసనసభ్యులు భాస్కర్రావు గారు, గౌరవనీయులు రవీంద్ర కుమార్ గారు, శాసన మండలి సభ్యులు రవీందర్రావు గారు, వేదిక పైన ఉన్న మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ అధికారులకి, ఈ మెగాకు సంబంధించిన ఏజెన్సీకి సంబంధించిన శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా ఇతర పెద్దలందరికీ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున పొద్దున్నే లేసి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ, ప్రత్యేకంగా థ్యాంక్ యూ. పేరు పేరున స్థానిక పుర ప్రముఖులకు కూడా అందరికీ నమస్కారం. ఇదొక శుభదినం. పెద్దలు మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు సబితక్క చెప్పినట్టు హైదరాబాద్, రంగారెడ్డి, పక్కనే ఉన్న మేడ్చల్ జిల్లాల ప్రజలకి ఇది నిజంగా కూడా ఒక శుభదినం. ఎందుకంటే దేశవ్యాప్తంగా మనం చూసినట్టయితే వేళ్ల మీద లెక్కబెట్టదగ్గ సంఖ్యలో ఈ దేశంలోని మహానగరాలు ఉన్నాయి. అందులో ఖచ్చితంగా ఈరోజు వేగంగా ఎదుగుతున్న మహానగరం ఏది భారతదేశంలో అంటే నిర్వివాదంగా అందరూ ఒప్పుకునేది, రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ మహానగరం శరవేగంగా పెరుగుతున్నది. హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్నది. బహుశా ఒక 15 సంవత్సరాల కాలంలో ఢిల్లీ తర్వాత భారతదేశంలోనే రెండవ అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ఆవిర్భవిస్తుంది అంటే ఇది అతిశయోక్తి కాదు. నేను చెప్పేదేదో కల్పన కాదు, నేను చెప్పేదేదో అతిశయోక్తి అంతకంటే కాదు. ఎందుకంటే ఇప్పటికే మనం ఎయిర్ ట్రాఫిక్ చూస్తే మనం 4వ స్థానానికి చేరుకున్నాం. ఢిల్లీ, బాంబే, బెంగళూరు తర్వాత మనమే 4వ స్థానంలో ఉన్నాం. చెన్నైని, కలకత్తాని ఇప్పుడు దాటిపోయినాం. భౌగోళికంగా కూడా ఇతర నగరాలకి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి, మనకు మాత్రం అనుకూలతలు ఉన్నాయి. అంటే 4 వైపులా పెరిగేదానికి అనుకూలంగా వాతావరణము, అనుకూలంగా భూములు, అనుకూలంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా హైదరాబాద్కు ఉన్నాయి. మిగతా ఏ నగరానికి లేని గొప్ప భౌగోళిక అనుకూలతలు, పర్యావరణ అనుకూలతలు ఇవన్నీ కూడా సహజ సిద్ధమైన ప్రకృతి మనకు వరంగా ఇచ్చిన అనుకూలతలు హైదరాబాద్కి ఎన్నో ఉన్నాయి. కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్పేది ఒకటే, హైదరాబాద్ మహానగరం తెలంగాణకు రాజధాని కావచ్చు గాక, కానీ హైదరాబాద్ మహానగరం, హైదరాబాద్ లాంటి ఏ మహానగరం అయినా అది జాతి సంపద, భారతదేశానికి ఒక అసెట్ హైదరాబాద్. అట్లాంటి హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ తరాలకు బ్రహ్మాండమైన అసెట్గా అందించాలి, భవిష్యత్ భారతావనికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకెప్పుడు కూడా చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు భారతదేశంలోని ఇతర మహానగరాల పరిస్థితి చూస్తే రకరకాల కారణాలు, నేను విమర్శ చేయను కానీ రకరకాల కారణాల వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా నగరాల్లో ఉన్నాయి. ఒక నగరంలో రైలు పెట్టి రైలు ట్యాంకర్లలో నీళ్లు తెచ్చుకునే దుస్థితి ఒక నగరంలో ఉంది. మరొక నగరంలో ఈరోజు అక్కడ పెరుగుతున్న రేట్లనండి, అక్కడ పెరుగుతున్న భూముల రేట్లనండి, లేదా ఇంకోటనండి, దానివల్ల వారికి అక్కడ భవిష్యత్తులో విస్తరించే అవకాశం లేదు. మరొక నగరంలో పొల్యూషన్ సమస్య, మరొక నగరంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. ఇట్లా రకరకాల సమస్యలతో దేశంలోని అన్ని మహానగరాలు సతమతమవుతున్న వేళ ఒక దగ్గర కరెంట్ లేదు, ఒక దగ్గర ట్రాఫిక్ ఎక్కువ, మరో దగ్గర పొల్యూషన్ ఎక్కువ, మరో దగ్గర సముద్ర తీరం ఉండి వాళ్లకు విస్తరించడానికి వీలు లేకుండా, ఇట్లా రకరకాల ప్రతికూలతలు ఇతర నగరాలకు ఉన్నాయి. కానీ హైదరాబాద్కి అన్ని రకాల అనుకూలతలు, అన్నింటికి మించి కేసీఆర్ గారు లాంటి దార్శనిక ముఖ్యమంత్రి మనకు ఉండడం వల్ల ఈరోజు వారి నాయకత్వంలో గత 7.5 సంవత్సరాలుగా ఎన్నో రకాల కార్యక్రమాలు, ఎన్నో రకాల సుదీర్ఘకాలం దశాబ్దాల పాటు అపరిష్కృతంగా మిగిలిపోయిన ఎన్నో సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు తోవ చూపినారు, ముఖ్యమంత్రి గారు పరిష్కారం చూపినారు. నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో పెరిగినవాడిని.
నేను స్కూల్ కూడా హైదరాబాద్లోనే పోయినవాడిని. ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు ఆ ఖైరతాబాద్లోని మా జలమండలి ఆఫీస్ ముందు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా నేను. ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు, ఎండాకాలం వచ్చిందంటే నీటి యుద్ధాలు, ట్యాంకర్ల చుట్టూ కొట్లాటలు, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి చూసినవాడిని. కాబట్టి ఈరోజు చాలా గర్వంగా, చాలా సంతోషంగా నేను మీకు చేసే విజ్ఞప్తి, హైదరాబాద్ ప్రజలకి ముఖ్యంగా చేసే విజ్ఞప్తి, ముఖ్యమంత్రి గారి ముందు చూపు వల్ల, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం వల్ల, ముఖ్యమంత్రి గారి సంకల్పం హైదరాబాద్ భారతదేశంలోని అగ్రశ్రేణి నగరంగా ఉండాలి, భారతదేశంలో కాదు విశ్వ నగరాల సరసన చేరాలి హైదరాబాద్ అనే ముఖ్యమంత్రి గారి స్వప్నం, ధ్యేయం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈరోజు గౌరవనీయులు మా ఎండి దానకిషోర్ గారు, మా ఈడీ సత్యనారాయణ గారి నేతృత్వంలో మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకుంది. ఒక 6,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ఈరోజు మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి. మంచినీటి విషయమే తీసుకుంటే ప్రస్తుతం హైదరాబాద్, ముఖ్యంగా మా పాత్రికేయ మిత్రులు దయచేసి ఈ విషయాన్ని జాగ్రత్తగా ప్రజలకి అందజేయాలనుకున్న విజ్ఞప్తి. ప్రస్తుత హైదరాబాద్ నీటి అవసరాలు 2022 సంవత్సరంలో 37 టీఎంసీలు. అదే మనం 2072 వరకు, అంటే రాబోయే 50 ఏళ్ల వరకు ఆలోచిస్తే ఇది పెరిగి మరొక 40, దాదాపు మరొక 33-34 టీఎంసీల అవసరం మనకుంటుంది. 70.97 అంటే దాదాపు 71 టీఎంసీల నీళ్లు భవిష్యత్తులో హైదరాబాద్ విస్తృతి, హైదరాబాద్ విస్తరణ దృష్టిలో పెట్టుకుంటే 2072 సంవత్సరం నాటికి మనకు ఒక 71 టీఎంసీల దాకా అవసరం పడుతుంది అనేది మా అంచనా. 2035 నాటికి 47.76 టీఎంసీలు, 2050 నాటికి 58.98 టీఎంసీలు, 2065 నాటికి 67.71 టీఎంసీలు, 2072 నాటికి అంటే సరిగ్గా 50 ఏళ్ల తర్వాత 70.97 అంటే దాదాపు 71 టీఎంసీల నీటి అవసరం ఉంటుంది హైదరాబాద్కి తాగునీటి అవసరాల కోసం అనేది మా యొక్క అంచనా. సరే, 50 ఏళ్ల తర్వాత ఎవరు ఉంటారు, ఎవరు పోతారు, మేము ఉంటామా మీరుంటారా అంటే చెప్పలేం. కానీ నగరం ఉంటుంది, పిల్లలు ఉంటారు, మన పిల్లలందరూ ఉంటారు, లేదా వాళ్ళ పిల్లలు ఉంటారు. నగరం యొక్క భవిష్యత్తు ఉంటుంది, ఉజ్వలమైన భవిష్యత్తున్న నగరం. అట్లాంటి ఈ నగరాన్ని కాపాడుకోవాలి అనే ఒక ముందు చూపుతో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమం సుంకిశాలలో 1450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బ్రహ్మాండమైన, మరి కేవలం తాగునీటి అవసరాలే కాదు, ఇండస్ట్రియల్ కన్జంప్షన్ కోసం కూడా అవసరమైతే, ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ, మేడ్చల్ చుట్టూ, రంగారెడ్డి చుట్టూ, నల్లగొండ చుట్టూ, యాదాద్రి చుట్టూ పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. మరి పరిశ్రమల అవసరం, ఎందుకంటే మన పిల్లలకు ఉపాధి కల్పించే కల్పతరువు పరిశ్రమ, ఆ పరిశ్రమల అవసరాలు, హైదరాబాద్ ప్రజల అవసరాలు, ఇందాక పెద్దలు మంత్రివర్యులు చెప్పినట్టు రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఏర్పడ్డ తర్వాత నగరం విస్తరిస్తున్న వైనం చూస్తుంటే దాదాపు ఒక 100 కిలోమీటర్ల మేర హైదరాబాద్ విస్తరించే అవకాశం కనబడుతున్నది. మరి ఆ 100 కిలోమీటర్ల మేర హైదరాబాద్ విస్తరించినప్పుడు కోట్లాది మంది ప్రజల అవసరాలు ఏవైతే మనకున్నాయో వాటన్నిటినీ గమనంలోకి తీసుకొని ఈ కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి 1450 కోట్ల రూపాయలతో పంపులు, మోటార్లు, అదనంగా ఒక 16.5 టీఎంసీలు ప్రస్తుతం లిఫ్ట్ చేయడానికి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇందులో టన్నల్స్ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో కృష్ణా ఫేజ్ 4, ఫేజ్ 5 ఈ రెండింటి కోసం కూడా సివిల్ వర్క్స్ అన్ని ఇప్పుడే చేసుకుంటున్నాం. అంటే భవిష్యత్తులో కృష్ణా ఫేజ్ 4, ఫేజ్ 5 తీసుకోవాలి అంటే దానికి ఎక్కడి నుంచి అయితే పంపులు మనం పెట్టుకొని నీళ్లు లిఫ్ట్ చేయాల్సి ఉంటుందో దానికి సంబంధించిన నేపథ్యం అంతా ఇప్పుడే సిద్ధం చేసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో వనరుల లభ్యత దాన్ని బట్టి ఫేజ్ 4, ఫేజ్ 5 కోసం కూడా కేవలం మోటార్లు పెట్టుకొని పైప్ లైన్ వేసుకుంటే సరిపోతుందనే విధంగా సివిల్ వర్క్స్ అన్నీ కూడా ఇప్పుడే సమకూర్చుకొని ఈ ముందు చూపుతో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఇందులో ప్రస్తుతం ఇంటేక్ టనల్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ షాఫ్ట్ ఉంది, పంప్ హౌజులు ఉన్నాయి, సూపర్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్మెంటు, ఒక సబ్స్టేషన్ 36 మెగావాట్ల సబ్స్టేషను, ట్రాన్స్మిషన్ పైప్ లైన్స్, ఇవన్నీ కూడా మొత్తం ఈ 1450 కోట్ల రూపాయలతో మనం చేసుకుంటా ఉన్నాం. మా అంచనా రాబోయే ఎండాకాలం అంటే వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా పూర్తి చేసి ఈ ప్రాజెక్టుని హైదరాబాద్ ప్రజలకి, మళ్ళీ ఎండాకాలం వచ్చిందంటే అప్పుడప్పుడు మా మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వాళ్ళు వచ్చేవాళ్ళు నా దగ్గరికి, సార్ ఎమర్జెన్సీ పంపింగ్ చేయాలి,
లేకపోతే ఇబ్బంది అవుతుంది అనేవాళ్ళు. ఇప్పుడు అదేది అవసరం లేకుండా భవిష్యత్తులో ఎమర్జెన్సీ పంపింగ్ పేరిట ప్రతి సంవత్సరం 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టే అవసరం లేకుండా శాశ్వతంగా మరి ముందు చూపుతో ఒక 50 ఏళ్ల వరకు మనకి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. దీంతోపాటు మిత్రులకి ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మనం ఇక్కడ ఈరోజు సుంకిశాల మీదనేమో, సుంకిశాల ఏదైతే ఉన్నదో కృష్ణానది మీద ఇక్కడ వాటర్ని ట్యాప్ చేస్తూ ఉన్నాం. మరొక వైపు అటు గోదావరి నది ఏదైతే ఉన్నదో, గోదావరి మీద ఇప్పటికే మీకు తెలుసు మీ అందరికి కూడా, మనం ఒక 10 టీఎంసీల సిస్టమ్ అక్కడ రామగుండంలో కట్టుకున్నాం. అది కాకుండా ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు భవిష్యత్ అవసరాలని, వ్యవసాయ అవసరాలనండి, రైతుల అవసరాలనండి, అదేవిధంగా హైదరాబాద్ ప్రజల అవసరాలనండి, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరాన్ని ఏదైతే కాలంతో పోటీ పడుతూ ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కేవలం 4 ఏళ్లలో కాలంతో పోటీ పడుతూ తెలంగాణ రాష్ట్రం కంప్లీట్ చేసిందో అది మనందరికీ, మన దేశానికే గర్వకారణం. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. భారతదేశ ఇతిహాసంలో ఇంత వేగంగా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత కేవలం తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. అది ఎవరు ఏమనుకున్నా చరిత్రలో రాయక తప్పని సత్యం. కాళేశ్వరం ద్వారా కాకపోతే మనకు ఉనగూరిన అదనపు ప్రయోజనం ఏమంటే హైదరాబాద్తో పాటు మరొక 100-150 కిలోమీటర్ల పరిధిలో రేపు రీజనల్ రింగ్ రోడ్తో సహా హైదరాబాద్ ఎంత విస్తరించినా బ్రహ్మాండంగా కాళేశ్వరం సిస్టంలో కట్టుకున్న రిజర్వాయర్ల వల్ల 82 మీటర్ల ఎత్తున ఉండే మేడిగడ్డ నుంచి నీరును పట్టుకొని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి 618 మీటర్ల హైట్లో ఉండే కొండపోచమ్మ సాగర్ దగ్గరికి ఇవాళ నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఒక 15 టీఎంసీల రిజర్వాయర్ కట్టుకున్నాం. దానికి కొద్దిగా కింద మల్లన్న సాగర్ పేరిట 50 టీఎంసీల రిజర్వాయర్. అంటే లిటరల్గా హైదరాబాద్ ప్రజలకి ఒక 65 టీఎంసీల నీళ్లు వారి నెత్తిన పెట్టుకున్నట్టే ఒక కుండ మాదిరిగానే గోదావరి సిస్టంలో కూడా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఒక అద్భుతమైన కానుక రూపంలో మనకు అందించినారు. మేము ఆల్రెడీ అది కూడా ప్రారంభించాం. కొండపోచమ్మ సాగర్ నుంచి ఒక లైను హైదరాబాద్ షామీర్పేట వరకు, గన్పూర్ వరకు అదొక లైన్ వేస్తున్నాం. సుంకిశాల ద్వారా ఇది వేయడం వల్ల ఏ ఇబ్బంది లేకుండా వరుసగా 5 సంవత్సరాల పాటు కరువు వచ్చినా, వరుసగా 5 ఏళ్ల పాటు కరువు, వర్షాలు పడని పరిస్థితి, కరువు లాంటి పరిస్థితి వచ్చినా తాగునీటికి తిప్పలు లేకుండా ఈ సిస్టమ్ మనకు ఉపయోగపడబోతా ఉంది. అది ఇంపార్టెంట్. ఎందుకంటే హైదరాబాద్ నగరం మనగలగాలి, హైదరాబాద్ నగరం ఉండాలి, హైదరాబాద్ నగరం సుభిక్షంగా ఉండాలి అంటే తాగునీరు లేనిది ఏ నగరం కూడా ఏమీ చేయలేదు. కాబట్టి తాగునీటి అవసరాల విషయంలో 5 ఏళ్ల పాటు కరువు వచ్చినా ఇబ్బంది లేకుండా ఇట్లా సిస్టమ్స్ అన్ని కూడా డిజైన్ చేశాం. దీంతోపాటు ముఖ్యమంత్రి గారి విజన్ పెద్దది, ఆయన చిన్నగా ఆలోచించలేరు. ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదర్శం మరొకటి. ఆయన అన్నది ఏంటంటే మాతో ఒకవైపు గోదావరి ఉన్నది, మరొక వైపు కృష్ణానది ఉంది, 100 కిలోమీటర్ల నుంచి నీళ్ళు తెస్తూ ఉన్నాం. మనం మరి రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవేళ ఒక సిస్టంలో ఏదైనా లోపం వచ్చినా, ఒకవేళ ఏదైనా ఇబ్బంది తలెత్తినా మరొక సిస్టమ్ నుంచి మొత్తం నగరానికి నీళ్ళు అందించే పరిస్థితి ఉండాలి అన్నారు. మరి అది కావాలి అంటే ఏం చేయాలి? హైదరాబాద్ చుట్టూతా ఉన్న రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్, ఆ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతా, ఔటర్ రింగ్ రోడ్ వెంబడ 159 కిలోమీటర్లు రింగ్ మెయిన్ కూడా వేయాలని అనుకుంటా ఉన్నాం. ఇప్పటికే 48 కిలోమీటర్లు వేస్తున్నాము. మిగతా 110-111 కిలోమీటర్లు కూడా వేసుకుంటే ఏం జరుగుతుంది అప్పుడు అంటే, ఇటు కృష్ణ నీళ్లు అటు గోదావరి నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినా రింగ్ మెయిన్లో పడ్డ తర్వాత రెండూ కలగలిపి ఈ సిస్టమ్ ఆ సిస్టమ్ అనే తేడా లేకుండా హైదరాబాద్ నగరంలోని ఏ మారుమూల ప్రాంతానికైనా నీళ్ళు అందించే సౌలభ్యం అనుకుంటుంది. కేవలం హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ కాదు, హైదరాబాద్ అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నది మాత్రమే కాదు, అవసరమైతే ఆ ఔటర్ రింగ్ రోడ్ వెలుపల కూడా కొన్ని ప్రాంతాలకి ఆ రింగ్ మెయిన్ ద్వారా ఒక చిన్న మళ్ళీ కొత్త లైన్ వేసుకుంటే ఆ పక్కనే ఉండే మున్సిపాలిటీకి కానీ పక్కనే ఉండే గ్రామాలకు కానీ నీళ్ళు అందించే విధంగా. ఎందుకంటే మనం వేయబోయే పైప్ లైన్ కూడా చాలా పెద్ద పైప్ లైన్, 3 మీటర్లు, ఆ పైన ఉండే 3.84 మీటర్లు ఉండే డయా ఉండే పైప్ లైన్. సో అట్లాంటి కల్పన కూడా ముఖ్యమంత్రి గారికి, ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి ఉంది. వనరుల లభ్యత బట్టి మాకు వనరులు ఎట్లెట్లా మా అందుబాటులోకి వస్తే, ఎందుకంటే ఇప్పుడు ఈ సిస్టమ్ తయారు చేసుకోవడం వల్ల 2072 వరకు ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నాం. కానీ భవిష్యత్తులో హైదరాబాద్ ప్రజలకి ఏ కోశాన ఏ సమస్య ఉండకూడదు. ఒకవేళ దబ్బన తప్పిపోయి ఏదైనా ఇటు కృష్ణలో కానీ గోదావరిలో కానీ చిన్న సమస్య వచ్చినా ఇంకో సిస్టమ్ నుంచి ఆఫ్సెట్ చేసే విధంగా ఉండాలి అనే ముందు చూపుతో ముఖ్యమంత్రి గారు మాకు చాలా ఆదేశాలు ఇచ్చున్నారు. నేను హృదయపూర్వకంగా మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ప్రజలకి ముఖ్యంగా ఈ ప్రాజెక్టు యొక్క విశేషం, ప్రాముఖ్యత తెలవాలి అన్న ఉద్దేశంతో వారు పిలవంగానే వచ్చినందుకు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మా పాత్రికేయ మిత్రులు కూడా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా విచ్చేసినందుకు మీకు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నేను మంత్రివర్యులతో కోరుతా ఉన్నాను, మనం చూడడమే కాదు, టీవీల ద్వారా, పత్రికల ద్వారా ప్రజలకు చెప్పడమే కాదు, గౌరవ ప్రజాప్రతినిధులకు కూడా మనం చూపెట్టాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డికి సంబంధించిన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వారిని కూడా ఇక్కడికి ఆహ్వానిద్దాం. వారిని కూడా దయచేసి మీరు తీసుకొని రండి. బ్రహ్మాండంగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసి మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డు తరఫునే వారికి అన్ని ఏర్పాట్లు చేసి ఈ మొత్తం ఎంత బోర్డు ఎంత కష్టపడుతున్నది, ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నది, ఎంత వేగంగా పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నది అందరికీ అర్థమవుతే మంచిది. కాబట్టి డెఫినెట్గా ఆ కార్యక్రమం కూడా చేద్దాం. దీంతోపాటు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో పక్కనే బుద్ధవనం ప్రాజెక్టు కూడా ఉన్నది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు బుద్ధుడి దగ్గర పోయి కొద్దిసేపు అక్కడ కూడా కూర్చుంటే మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుంది. కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చిన మా పాత్రికేయ మిత్రులు మీరు కూడా అక్కడికి రావాలన్న విజ్ఞప్తి. ఎందుకంటే చాలా అద్భుతంగా 270 ఎకరాల పైచిలుకు ఒక అపురూపమైన ప్రదేశంగా, ప్రపంచవ్యాప్తంగా ఉండే బౌద్ధులందరూ ఇక్కడికి వచ్చే విధంగా చాలా అద్భుతంగా తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వారు ఆ నిర్మాణం చేసినారు. అందులో మా మల్లెపల్లి లక్ష్మయ్య గారు, ఆ ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్, వారందరూ కూడా చాలా కష్టపడి పనిచేసిండ్రు గత 7-8 సంవత్సరాలుగా. కాబట్టి దయచేసి ఒక మంచి ప్యాకేజ్ రూపొందించండి అని శ్రీనివాస్ గౌడ్ గారిని నేను కోరుతా ఉన్నా. ఒకవైపేమో డెవలప్మెంట్ టూరిజం, మరొక వైపేమో స్పిరిచువల్ టూరిజం. డెవలప్మెంటల్ టూరిజం కూడా అవసరం. ఏం జరుగుతుందో తెలవాలా, ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో తెలవాలా. 100 ఏళ్ల ముందు చూపున్న నాయకుడు ఒకవైపు, 100 రోజులు మాత్రమే చూసే నాయకులు ఇంకోవైపు. ఇవి చెప్పాలా, ప్రజలకు చూపెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎంతసేపు వచ్చే ఎలక్షను లేకపోతే వచ్చే 100 రోజుల్లో ఏమేమి జరుగుతుంది ఏంది అంతే తప్ప ఇంకోటి లేదు. అట్లా కాకుండా పిల్లలు, భవిష్యత్ తరాలు, హైదరాబాద్ విస్తరణ, రాష్ట్రం యొక్క పురోగతి, ప్రగతి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు ఆదేశాలు ఇస్తున్నారో దానికి అనుగుణంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న గౌరవ మంత్రివర్యులకి, గౌరవ శాసనసభ్యులకి, అధికారులకి పేరు పేరున అందరికీ మరి హృదయపూర్వకమైన ధన్యవాదాలు మా డిపార్ట్మెంట్ తరఫున. ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ ప్రజల తరఫున, రంగారెడ్డి, పూర్వ రంగారెడ్డి జిల్లా, ప్రస్తుత మేడ్చల్ మరియు రంగారెడ్డి జిల్లా ప్రజల తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్కారం. జై తెలంగాణ, జై హింద్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I dream. please subscribe For more videos, I dream. I dream. for more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.